ఫస్ట్లీ మా సినిమా వెంకటాపురం నిన్న రిలీజ్ ఇన్ థియేటర్స్ అండి. మార్నింగ్ షో నుంచి నైట్ వరకు అట్ ఎవ్రీ షోకి కలెక్షన్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఆబ్వియస్లీ నేను అప్కమింగ్ హీరోస్, సో మార్నింగ్ ఓపెనింగ్స్ చాలా యావరేజ్గా ఉండే, కానీ మ్యాట్నీ నుంచి కలెక్షన్స్ చాలా పెరిగినాయి. అండ్ పీపుల్ హ్యావ్ బీన్ కాలింగ్ మీ. నాకు ఇండస్ట్రీలో హ్యాపీ డేస్ తర్వాత ఇంతమంది ఫోన్ చేశారంటే ఇది కేవలం వెంకటాపురం కోసమే. చాలామంది చాలా పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు సినిమా గురించి. దే సేయింగ్ దట్ ఈ మూవీ చాలా బాగా, ఐ మీన్ ఫ్యూచర్లో కూడా ఇట్ విల్ డూ రియల్ గుడ్ బిజినెస్ అని. నాకు బిజినెస్ గురించి పెద్ద అవగాహన లేదు, ఎందుకంటే దట్ మై ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ హ్యావ్ టు టాక్. కానీ పర్సనల్గా ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఎందుకంటే ఇంత పాజిటివ్ రెస్పాన్స్ నేను ఊహించుకోలేదు. ఒక కొత్త సబ్జెక్ట్తో ముందుకు వచ్చినాం. సో ఒక చిన్న భయం ఉండే, హౌ విల్ పీపుల్ యాక్సెప్ట్ మీ. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ట్రై చేశాను. సో అది కూడా భయం ఉండే, జనాలు ఎలా ఆదరిస్తారని, హౌ విల్ దే రిసీవ్ మీ అని. కానీ ఐ థింక్ ఈ సినిమా తర్వాత నాకు చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ అలానే కొత్త సబ్జెక్ట్స్తో, కొత్త ప్రయత్నాలతో, కొత్త క్యారెక్టర్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని. సో ఐ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాంట్ టు థ్యాంక్ మీడియా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ది ఆడియన్స్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. అండ్ ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్, ఎందుకంటే ఎస్పెషలీ చిన్న సినిమాలకి అప్కమింగ్ యాక్టర్స్తోని వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ఫార్మ్ ఆఫ్ పబ్లిసిటీ. మీకు సినిమా నచ్చితే, ఇఫ్ యూ సీ ఆనెస్టీ, సిన్సియారిటీ విచ్ పీపుల్ హ్యావ్ బీన్ సేయింగ్ ఈ సినిమాలో ఉంది, 10 మందికి చెప్పండి అండి. ఎందుకంటే ఇట్ గివ్స్ లైఫ్ టు అ డైరెక్టర్ లైక్ వేణు, ఇట్ గివ్స్ అ లైఫ్ టు అన్ యాక్టర్ లైక్ మీ. ఇలాంటి కొత్త సబ్జెక్ట్స్తో మీ ముందుకు రావాలని. అలానే ఐ వాంట్ టు థ్యాంక్ ఆన్ ది టేక్ దిస్ ఆపర్చునిటీ మా ప్రొడ్యూసర్స్కి. ఎందుకంటే ఒక నార్మల్ సబ్జెక్ట్ అంటే చాలామంది ముందుకు వస్తారు, కానీ ఒక కొత్త ప్రయత్నంతో ముందుకు రావాలంటే చాలా తక్కువ ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ఐ రియలీ హార్ట్ఫెల్ థ్యాంక్స్ మై ప్రొడ్యూసర్స్ శ్రేయస్ శ్రీనివాస్ గారు, ఫనీ గారికి. అలానే మా డైరెక్టర్కి ఇలాంటి సబ్జెక్ట్లో ఇలాంటి క్యారెక్టర్ని నన్ను ఊహించుకున్నందుకు లైఫ్ లాంగ్ ఐల్ బీ, బికాజ్ నా కెరియర్లో మళ్ళీ ఒక మంచి స్టార్ట్ వచ్చింది. పీపుల్ హ్యావ్ బీన్ అప్రిషియేటింగ్ మీ. సో ద హోల్ క్రెడిట్ షుడ్ గో టు మై డైరెక్టర్ ఫర్ విజువలైజింగ్ అలాంటి రోల్కి. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అచ్చు గారికి అండ్ సాయి ప్రకాష్ గారికి, వీళ్ళిద్దరికి ఎవ్రీబడి ఎవ్రీవేర్ చేసే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లేసెస్ ఇస్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. అలానే మా ఎడిటర్ మధు గారికి. అండ్ ఈ సినిమాలో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి, అజయ్ ఘోష్ గారికి ఎస్పెషల్లీ చాలా మంచి పేరు వచ్చిందండి. ఎవ్రీబడి సేయింగ్ ఈజ్ డన్ వెరీ వెల్. సో థ్యాంక్ యూ అజయ్ ఘోష్ సార్ అండ్ అజయ్ గారికి, బికాస్ ఆయన అంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్న ప్రతి షోకి ఫోన్ చేసి నన్ను హీస్ ఫైండింగ్ అవుట్, హీస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద మూవీ. సో ఆ ఎంథూజియాజం ఈస్ వెరీ టచింగ్ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ వెంకటాపురం. సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు కొంచెం భయం ఉండేనండి, ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని. కానీ ఐ థాట్ ఇట్ ఇస్ సిన్సియారిటీ ఇన్ ద పర్ఫార్మెన్స్, ఇఫ్ ద స్క్రిప్ట్ ఇస్, ఇఫ్ ద క్యారెక్టర్ ఇస్ వెరీ వెల్ రిటన్, డెఫినెట్లీ జనాలు ఆదరిస్తారని అనుకున్నాను. అలానే జరిగింది. చాలామంది అన్నారు ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. ముందు చాలా అంటే మీడియా ఫ్రెండ్స్లో అన్న కామన్ ఆడియన్స్లో రాహుల్ని ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతాం ఇలాంటి రోల్, ఎందుకంటే ఇప్పటి నేను చేసిన అన్ని సాఫ్ట్ క్యారెక్టర్స్. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నాకు చాలా కాన్ఫిడెంట్గా ఎవ్రీబడి సేయింగ్ నీ కెరియర్లో మళ్ళీ ఇట్స్ హ్యూజ్ కంబ్యాక్ మూవీ. నాకు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు అన్న, ప్రొడ్యూసర్స్ అన్న, డైరెక్టర్స్ అన్న, డిస్ట్రిబ్యూషన్ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్పారండి. సో దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ మీ. నా కెరియర్కి మళ్ళీ ఒక కంబ్యాక్, ఒక బూస్ట్ ఇచ్చేది. సో ఐ నెవర్ ఫర్గెట్ ద అప్రిసియేషన్ దట్ ఐమ్ గెటింగ్. ముందుగా ఏంటంటే మా ప్రొడ్యూసర్స్ గారికి, తర్వాత మేనేజ్మెంట్స్ అందరికీ చేసుకుంటానండి. సో నిన్న మూవీ రిలీజ్ అయింది. సో నేను రిలీజ్ చూసాను, చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటాయి అనేసి. సో నేను ఏంటంటే కొత్త కాన్సెప్ట్ని ట్రై చేశాను. సో ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ చాలా బాగుందని అందరూ అంటున్నారు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఎందుకు కొంచెం లోగా ఏంటంటే మీకు కావాలని అలా తీసామండి. ఎందుకు హీరో పొడవలు పట్టుకొని భీమిలి వెళ్ళాడు, దానికి నేను అంటే ఆడియన్స్ ఏమనుకున్నారంటే ఆ హీరో ఏంటంటే అమ్మాయిని చంపడానికి వెళ్ళాడు అనేసి చాలామంది అనుకున్నారు. అంటే నేను కూడా అదే విధంగా చూపించాను. కానీ హీరో అమ్మాయిని చంపడానికి వెళ్ళలేదు. జస్ట్ ఏంటంటే అమ్మాయి ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంది. ఎప్పుడైతే అమ్మాయి ఆ ప్రాబ్లం ఇరుక్కుంటుందో, సో అమ్మాయి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి హీరో పొడవులు పట్టుకొని భీమిలి వెళ్ళాడు అనే దాంట్లో నేను జస్టిఫికేషన్ ఇచ్చాను అంతే. సో ఆ మధ్యలో ఏంటంటే కొన్ని సీన్స్ మీకు కొంచెం డ్రాగ్గా అనిపించవచ్చు, బట్ ఏంటంటే మెయిన్ కంటెంట్ ఏంటంటే సేమ్ అదే అనమాట. ఎందుకు గొడవలు పట్టుకుని వెళ్ళాడు అనే దానికి నేను జస్టిఫికేషన్ ఇచ్చాను ఎండింగ్. సో సెకండ్ హాఫ్ అనేది స్టోరీ, అసలు ఏం జరిగింది అక్కడ గొడవలు పట్టుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది కదా. సో అందరికీ ఏంటంటే ఆడియన్స్కి అందరికీ కూడా సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బికాస్ సెకండ్ హాఫ్లో ఏంటంటే ప్రతి కీకును అన్నీ రివీల్ చేసామంటే ఎందుకు ఇక్కడ ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, తర్వాత అజయ్ ఘోష్ అక్కడికి ఎందుకు వెళ్ళి, హీరో ఎందుకు అక్కడికి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత అసలు ఎవరు వచ్చారు, హీరో ఎవరి మీద అటాక్ చేశారు, అదంటే ఆ సస్పెన్స్ అంతా కూడా నేను ఎండింగ్ వరకు కూడా మెయింటైన్ చేశాను. సో అదేంటంటే ఆడియన్స్ ఏంటంటే అది చాలా బాగా నచ్చింది. సో కొత్త స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ ముందుకెళ్ళాడు. సో అదే ఏంటంటే సెకండ్ హాఫ్ అందరికి నచ్చడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటంటే సో
అదే అనమాట. సో లాస్ట్లో వరకు కూడా తెలియదు అసలు అమ్మాయిని ఎవరు చంపారు, అసలు చనిపోయిన అమ్మాయి ఎవరు అసలు. సో అదంతా కూడా మేమైతే చాలా కరెక్ట్గా మిస్లీడ్ చేశాము. సో వెంకటాపురం రిలీజ్ అయింది. వెంకటాపురం రిలీజ్ ఒకరోజు ముందు మనం ప్రెస్ షోస్ హ్యాడ్ ప్రొజెక్షన్. దట్ ఈవినింగ్ మనకి చాలా పాజిటివ్గా వెరీ స్ట్రాంగ్ రివ్యూస్ వచ్చాయి. వెరీ హ్యాపీ, వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే రాహుల్కి చాలా రోజుల తర్వాత ఒక కంబ్యాక్ ఫిల్మ్, మన అందరికీ ఒక కంబ్యాక్ ఫిల్మ్. సో చాలా ఎఫర్ట్స్ చేసి ఈ సినిమా డెలివర్ చేశాము. సో రాహుల్ చెప్పారు మార్నింగ్ షోస్ కొంచెం ది అమౌంట్ ఆఫ్ థియేటర్స్ వేర్ వెరీ డీసెంట్ and it really picked up from the afternoon and we were very surprised and we were very happy. Book my shows and all those things, you know, we had fantastic reviews. So every review were 3+ to 3.75 and our efforts never failed and the media support was immense. The media support, me support lekunda, I don't think we would have reached this level. And the reach which the audience had is thanks to you people and thanks to all the welcome. And when it comes to the team, you know, production wise, direction wise, editing, camera work, Rahul's performance, Mahima's performance, we all had a teamwork and director took the best out of everybody and the producers were so hospitable enough to give us whatever we wanted to. Andarki kuda. So we choosina tarvata like it's only growing ikkada nunchi. So the multiplexes are running full shows today. మేము 1.5 year నుంచి మేము కష్టపడి తయారు చేసుకున్న మా వెంకటాపురం అనే బేబీని నిన్న మార్నింగ్ ఆడియన్స్కి రిలీజ్ చేసే థియేటర్లలో మేము ఆల్మోస్ట్ 250 థియేటర్లో సినిమా రిలీజ్ చేశాము. అన్ని థియేటర్ల నుంచి నిన్న వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ చాలా బాగుంది. యాక్చువల్గా నిన్న మార్నింగ్ షో కలెక్షన్ చూసి అందరం కంగారు పడ్డాం. కొంచెం తక్కువగా ఉన్నాయి కలెక్షన్స్ ఎందుకని కంగారు పడ్డాం. అందరు డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడారు, చిన్న సినిమా కదా అలాగే ఉండే కలెక్షన్స్, స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది, బాహుబలి ఫుల్ స్ట్రాంగ్గా అవుతుంది, బాహుబలి టికెట్ తగ్గించడం వల్ల కూడా అది ఆల్మోస్ట్ దానికి పెద్ద అపోజిషన్ అయిపోయింది అన్ని సినిమాలకి. నిన్న బాహుబలి అనే సినిమా అన్నీ చెప్పారు. కలెక్షన్స్ నిన్న మార్నింగ్ 25%, 30% ఉన్నాయి. కంగారులో ఉన్నాము. అదే కట్ చేస్తే 2:30, 3 o'clock నిన్న మాకు అన్ని ఏరియాల నుంచి కలెక్షన్స్ వచ్చాయి. ఆ కలెక్షన్ చూస్తే అందరం షాక్ అయ్యాం. ఆల్మోస్ట్ 60% డబుల్ నిన్న మార్నింగ్ షో ఉన్న కలెక్షన్స్ కంటే 60% డబుల్ ఉన్నాయి. అందరు డిస్ట్రిబ్యూటర్లు ఎమ్మటే కాల్ చేసి అసలు మీరు ఏమాత్రం టెన్షన్ పడొద్దు, ప్రమోషన్ వదలొద్దు, సినిమా చాలా బాగుంది, మరో చిన్న సినిమా పెద్ద ఇట్టు కొట్టబోతుంది అని ఇండస్ట్రీ ట్రేడ్ అంతా మాట్లాడుకున్నారు నేను మధ్యాహ్నం నుంచి. అంటే చాలా ఎంకరేజింగ్ ఉంది, ఆ ఉత్సవం చాలా ఎంకరేజింగ్ ఉంది. అందులో మా సినిమా చేసిన డిస్ట్రిబ్యూటర్లు అంతా పెద్ద డిస్ట్రిబ్యూటర్లే. ఈ చిన్న సినిమా కంటెంట్ నమ్మి చిన్న సినిమాలు పే చేస్తున్నాయి. చిన్న సినిమాలో కంటెంట్ ఏమాత్రం బాగున్నా సినిమా ఆడుతుందన్న నమ్మకంతో మా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన అందరికీ మా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు ఉండడం వల్లనే మాకు ఈ సినిమా ఈరోజు అంత థియేటర్ దొరికాయి, మంచి థియేటర్లు. కొన్ని ఏరియాలలో అన్ని మెయిన్ థియేటర్లు పడ్డాయి. ఎట్లా అంటే నిన్న రిలీజ్ అయిన సినిమాకు ఒక నెల్లూరు లాంటి సెంటర్లో ఒక థియేటర్ లేకపోయినా మాకు దొరికింది సెంటర్, మంచి సెంటర్ దొరికింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దాని ఉండడం వల్ల మేము ధైర్యంగా మేము ముందుకు వెళ్తున్నాం, ప్రమోషన్ చేసుకుంటూ వెళ్తున్నాము. మేము ఈ వారం నుంచి కంటిన్యూగా మన సక్సెస్ స్టోరీ వెళ్తున్నాము. రేపటి నుంచి అన్ని ఏరియాలు హీరోయిన్ ఆర్టిస్ట్ తీసుకొని తినడానికి వెళ్తున్నాము. ఆడియన్స్ దగ్గరికి మాకు ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకుల దగ్గర మేము వెళ్దామని నిర్ణయించుకున్నాము. అలాగే మా సినిమాకి ప్రాణం పెట్టి పనిచేసిన టెక్నీషియన్స్, కెమెరామెన్ కానీ, ఎడిటర్ కానీ, డిఓపి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు కానీ అందరూ ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశారు. వాళ్ళందరూ ప్రాణం పెట్టి పనిచేయడమే కాకుండా ప్రమోషన్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. అచ్చు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్తో అయిపోయింది. ఆర్ఆర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండి ఆల్ సెలబ్రిటీస్ తోటి ఇంటరాక్షన్ అవుతూ ప్రతి ఒక్కరితో కూడా ఎలా ఉంది అని అడగడం, వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్లు తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి వీడియోలు తెప్పించుకోవడం, సెలబ్రిటీ బైట్స్ సినిమా ఎలా ఉందని ఆ బైట్స్ని ప్రమోట్ చేయడం. అంటే అంత టెక్నీషియన్ అంత ఇన్వాల్వ్ అవుతున్నాడు. సినిమా బాగుందంటే ప్రతి ఆర్టిస్ట్ కూడా మా సపోర్ట్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో హీరోలు ఎలా స్పోర్టివ్గా ఉన్నారంటే మా చిన్న సినిమాకి ప్రతి ఒక్క హీరో ఆల్మోస్ట్ వరుణ్ తేజ్ గారు కానీ, సాయిధరం తేజ్ గారు కానీ, మంచు మనోజ్ గారు కానీ, మంచు లక్ష్మి గారు కానీ, ఇంకా అల్ల నరేష్ గారు కానీ ప్రతి ఒక్క సెలబ్రిటీలు మా సినిమా బాగుండాలి, చిన్న సినిమా ఆడాలి, హీరో రాహుల్ లైఫ్ రావాలి అని అందరూ వాళ్ళ విషయం అందించారు. వాళ్ళందరికీ మీడియా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ చిన్న సినిమా ఈరోజు సండే అన్ని మల్టీప్లెక్స్లు ఫుల్ అయిందంటే, ఆల్రెడీ స్పీడ్ ఫుల్స్ అయ్యాయంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ సినిమా ప్రమోషన్. సినిమాలో కంటెంట్ ఉంది.
చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, మంచి సినిమాగా వచ్చాం, ఆదరించండి. ఈ సినిమా చూడండి, బాగుంటే 10 మందికి చెప్పండి, చిన్న సినిమా నిలబెట్టండి అని కోరుకుంటున్నాను.